10 సంవత్సరాలు మీరు ఇక్కడ అధికారం ఎలగబెట్టినప్పుడు నిరుద్యోగుల పక్షాన, మహిళల పక్షాన, రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, ప్రతి ఒక్క వర్గం పక్షాన పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ లెక్క అధికారం కోసం వెంపర్లాడుతూ అనుక్షణం కూడా పోరాడేటువంటి ఒక తత్వం లేకుండా ఉండేది కాదు తెలుగుదేశం పార్టీ అంటే. అధికారం ఉన్నా లేకపోయినా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుక్షణం ప్రజాపక్షంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రండి కూర్చొని మాట్లాడదాం. అక్రాస్ ద టేబుల్ ఐ పుట్ ఇట్ అక్రాస్ టు యూ. 10 సంవత్సరాల్లో మీరేం చేసిండ్రు? తెలంగాణ ప్రాంతంలో ఎంత విధ్వంసం చేసిండ్రు, ఎంత నాశనం చేసిండ్రు, ఎన్ని రకాల. తెలంగాణ ప్రజానీకం మేం బాగుండాలి, మా పక్కనున్న రాష్ట్రం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి అని తెలంగాణ ప్రజానీకం అనుకుంటారు. ఇవాల్టి రోజున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద మీరు ఏ విధమైనటువంటి గత 10 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి దాడులు చేసినారు, ఏం చేసినారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏమంటారు అని అంటే, షో మాస్టర్ ఎండార్సింగ్ అనదర్ షో మాస్టర్. ఒక డ్రామా ఆర్టిస్టు ఇంకో డ్రామా ఆర్టిస్ట్ని ఎండార్స్ చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళు ఓడిపోతారని మేము అనుకోలే, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతాడని మేము అనుకోలే. మరి ఇక్కడ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం జనాలు బయటకు వచ్చి ఒక చిన్నపాటి ధర్నా చేస్తా అంటే, ఆ రాష్ట్రం సమస్యలు అక్కడ పెట్టుకోండి, ఈ రాష్ట్రాన్ని తీసుకురావద్దన్నావు కదా. మరి నువ్వు ఇవాళ ఎట్లా ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు? నీకేం అవసరం ఉందని మాట్లాడుతున్నావు? మేము కూడా అనొచ్చు కదా, మేము కూడా మాట్లాడచ్చు కదా. ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో, తెలంగాణలో ఎట్లొస్తారో అని అడుగుతున్నారో. ఎందుకనంటే మొన్న ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక తీవ్రవాది గురించి కూడా మనం ఇవాళ రోజు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ప్రతి క్షణం కూడా ప్రజాపక్షంగా మాట్లాడే వాళ్ళు జర్నలిస్టులను అనుకుంటాం మనం. కానీ జర్నలిస్టు ముసుగులో ఒక విషం జిమ్మేటువంటి విషపు నాగు శంకర్ అనేటువంటి వ్యక్తి మొన్న చిల్లరగా మాట్లాడుకుంటా, బిడ్డా ఇదే ఎన్టీఆర్ భవన్ నుంచి నేను ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెడుతున్నా, దమ్ముంటే నువ్వు నిజంగా కూడా నేను ఏదో పెద్ద ఉద్ధరించేసిన అనుకుంటే రా తెలంగాణ భవన్కి. ఇక్కడ నీ తెలంగాణ భవన్ అక్కడనే ఉన్నది, తెలంగాణ భవన్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ భవన్కి రా, చూసుకుందాం. ఎన్టీఆర్ భవన్ని కూల్చేస్తావా? తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేస్తావా? నీకు కాదు కదా, నిన్ను పుట్టించినటువంటి ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు, గుర్తుపెట్టుకో. నిన్ను ఎవడు ముందర పెట్టి మాట్లాడిస్తున్నాడో వాడికి కూడా ఇదే మాట చెప్పు, అంటున్నా. ఇంత ఆవేశంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, 10 మందికి అన్నం పెట్టేటువంటి ఒక దేవాలయం ఎన్టీఆర్ భవన్. అలాంటి ఎన్టీఆర్ భవన్ని కూల్చేస్తా అని మాట్లాడినటువంటి కొంతమంది పనికి మాలిన, పనికి రాని, చేతగాని, చేవలేని సన్నాసులకే చెప్తున్నాం. ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ఎన్టీఆర్ భవన్ గురించి కానీ ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడినట్టు చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, తీవ్రమైనటువంటి పర్యవసానాలు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం, ప్రజల కోసమే ఈ పార్టీ పుట్టింది. మీ పార్టీలు అందరిలాగా ఒకళ్ళు అధికారం కోసమో ఇంకొకళ్ళు ఇంకో దాని కోసమో పుట్టినటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. ప్రతిపక్షమైన అధికార పక్షమైన అనుక్షణం ప్రజాపక్షంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీ గురించి ఎవరైనా సరే అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ప్రజల పక్షాన మా పోరాటాలు ఇట్లనే కొనసాగుతూనే ఉంటాయి. అది టీఆర్ఎస్ అధికారంలో ఉన్నదా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నదా అనేటువంటి క్వశ్చన్ కాదు. అక్కడ ప్రజలకి మంచి చేస్తే షబ్బాష్ అంటాం, ప్రజలని గనక మీరు ఇబ్బంది పెడితే గల్లలు పట్టుకొని కొట్లాడతాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మళ్ళొక్కసారి ఎవరెవరైతే ఏ పార్టీ నేతలైనా సరే భయపడుతున్నారో వాళ్ళకే చెప్తున్నాం, మీరు మంచి చేస్తే మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు కనుక ప్రజల్ని మోసం చేస్తున్నాం, ప్రజల్ని ఇబ్బంది పెడతామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని చూసి, తెలుగుదేశం పార్టీ నాయకులను చూసి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చూసి మీరైతే భయపడాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. ప్రజల పక్షాన పనిచేస్తూ ఉన్నాము, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ఉన్నాము.
మా జెండా మా ఎజెండా అనుక్షణం ప్రజలే, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మినటువంటి ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నాం. అదే సిద్ధాంతంతో ముందరికెళ్తాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రాంతాల బేస్డ్ గానో, కులాల బేస్డ్ గానో, మతాల బేస్డ్ గానో, వ్యక్తుల బేస్డ్ గానో మేము రాజకీయం చేయలేదండి. మేము కేవలం ప్రజా రాజకీయాలు మాత్రమే చేస్తాం. సో అందుకే మీరు చూడండి, వాళ్ళ రోజున 42 సంవత్సరాల ప్రస్థానం మాది. ఇంకో 40-50 సంవత్సరాల వరకు కూడా డోకా లేకుండా ఉండేటువంటి ఒక ప్రస్థానం మాది ఉండబోతుంది. దాంతోపాటుగా 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అధికారంలో లేకపోయినా సరే ఇప్పటికీ కూడా ప్రజలకి మా మీద ఉన్నటువంటి అభిమానం తగ్గలేదు. ఎందుకంటే మేము చేసినటువంటి అభివృద్ధి అట్లాంటిది. వీళ్ళు కేవలం అభివృద్ధి ఇలాంటివి ఏం చేయకుండా కేవలం ప్రాంతం బేస్డ్గా సెంటిమెంట్ రాజకీయాలు చేసిండ్రు. ఇవాళ రోజున మళ్ళీ వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు మళ్ళీ బతికి బట్టగట్టాలంటే మళ్ళీ సెంటిమెంట్ని రగల్చాలి. సెంటిమెంట్ని రగల్చాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిలాగా వాళ్ళు చూపించాలి. వాళ్ళు చేసింది అదే కదా, ఉద్యమ సమయంలో వాళ్ళు చేసింది అదే. ఉద్యమంలో ఎంతమంది లేము? ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులు లేరా? బీజేపీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులు లేరా? తెలుగుదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులు లేరా? కేవలం తెలుగుదేశమే టార్గెట్గా ఆ రోజున కూడా వాళ్ళు బిహేవ్ చేసిండ్రు. వాళ్ళ భయం తెలుగుదేశం పార్టీ. వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులను తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అప్రూవ్ చెయ్యదు, చెయ్యనివ్వదు కూడా. తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఒక రకంగా నైట్ మేర్ లాంటిది అనమాట తెలుగుదేశం పార్టీ. అదే వాళ్ళ భయం. ఇప్పుడు దొంగలు ఒకటే ఉంటారు. వాళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకున్నారు లిటరల్గా కూడా. మీరు గమనించండి, వాటి రోజున ఎన్నికల రోజునే నాగార్జున సాగర్ దగ్గర ఏ విధమైనటువంటి తమాషా చేసినారో మనం ఆ రోజు చూసినాం. మేమేమన్నాము సింపుల్గా, ఇప్పుడు నిజంగా కూడా మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, నీకు అంత ఖాస్ దోస్త్ అయినప్పుడు, మీరు ఆయన కూర్చొని బిర్యానీలు తినగలిగినప్పుడు ఎందుకు సమస్యలు పరిష్కారం కాలేదు? ఎందుకు సమస్యలు పరిష్కారం కాలేదు చెప్పండి నాకు. కనీసం ఉద్యోగుల పరస్పర బదిలీల విషయంలో కూడా ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోయినరు? విద్యుత్ బకాయిల విషయంలో ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోయినరు? చిన్న పాటి అంశాలు ఇవన్నీ కదా. పోనీ మనం తీసుకుంటే ఎందుకు వీటి మీద ఒక స్టాండ్ తీసుకోలేకపోయినరు? ఇవాల్టి రోజున 10 సంవత్సరాల తర్వాత ముంపు మండలాల గురించి వచ్చి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. నేను ఓడిపోయినా, నా దోస్తు కూడా ఓడిపోయిండు, నా శత్రువు అని ఆయన అనుకుంటున్నాడు. మేము ఏ రోజున ఎవరిని శత్రువుగా చూడం. తెలుగుదేశం పార్టీకి ఎవరు శత్రువులు ఏముండరు. ప్రజలకు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. కానీ వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళు మమ్మల్ని శత్రువులుగా చూసినరో ఏంటిదో, మరి మేము గెలవడం వాళ్ళకి ఇష్టం లేదు కావచ్చు. సో ఇవాళ రోజున ఏదో మరి ఏమంటారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏదో యాత్ర చేపట్టి చూడండి, ఓదార్పు యాత్ర ఏదో యాత్ర. మరి ఆ ఓదార్పు యాత్ర ఏమంటారు అని అంటే రెస్పాన్సిబిలిటీ ఏమన్నా ఇప్పుడు మరి కేటీఆర్ తీసుకున్నాడో ఏమో గిట తెలియదు. మరి జగన్ కోసం ఏమన్నా ఓదార్పు యాత్ర చేస్తున్నాడో ఏమో కేటీఆర్. మరి కొత్తగా చేయమనండి, మేము కాదంటలేము. ప్రతి పార్టీకి వాళ్ళు అంటే వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే 10 సంవత్సరాల్లో ప్రజల పక్షాన్ని ఏ రోజున మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇవాళ బయటకు వచ్చి నేను ఏదో ప్రజలను ఉద్ధరిస్తా అంటే ఓకే, వి వెల్కమ్ అంటాను. వెళ్ళు మాట్లాడు, తప్పలేదు కదా. ఇవాళ డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నారు. ఎస్, డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లని పరిశీలించాల్సినటువంటి ఒక అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది. నిజానికి కూడా మొన్నకి రేవంత్ రెడ్డి గారు ఎక్కడో పోయి ఏదో ప్రోగ్రామ్స్లో పాల్గొనడం కాదు, ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున ఉస్మానియా యూనివర్సిటీలో ఏ విధంగా అయితే ఆ పిల్లలు ఏమంటారు అంటే వాళ్ళ ఇబ్బందుల్ని ఇచ్చేస్తున్నారో, ఎండనక వాననక రాత్రనక పగలనక వాళ్ళు అక్కడ ఇబ్బందుల్ని వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారో, ధర్నా చేస్తూ ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. తప్పేముంది? ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా మేము ప్రశ్నిస్తాం, అందులో డౌటే లేదు. సో ఇవాళ రోజున వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్ల గురించి ఒక మాట మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కేటీఆర్ గారు నిజంగా రాష్ట్రం అంతా తిరిగి నేను పాదయాత్ర చేస్తా అంటే వెల్ అండ్ గుడ్, చేయమనండి. అట్లనన్నా కనీసం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ మూలన ఏ గ్రామం ఉందో తెలుస్తుంది, ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయోనన్నా తెలుస్తాయి కావచ్చు. మాది రాజకీయ పార్టీ, ఖచ్చితంగా ఇవాల్టి రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ. ఖచ్చితంగా అన్ని పార్టీల నుంచి మాకు టచ్లో ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు అని అంటే డెఫినెట్గా ఇవాల్టి రోజున మొన్న ఒక మీటింగ్ అనేటువంటిది జరిగింది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల మీద. ఇప్పుడు మీరు అనేది తుమ్మల గారు కలవడం మీద మీరు మాట్లాడి ఉండొచ్చు. బట్ తుమ్మల గారు అక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్య ఏదైతే ఉందో, భద్రాచలానికి సంబంధించినటువంటి ఆ మండలాల సమస్య, గ్రామాల సమస్య అప్డేట్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు కాక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి, ఏపీ ముఖ్యమంత్రి వర్యులు. సో బట్